అప్పుడు ఇంతకీ ఐశ్వర్య కానీ అభిషేక్ కానీ వాళ్ళ జీవితం గురించి ఎక్కడా స్టేట్మెంట్ చేయలేదు. అవును. కానీ ఖండించలేదు. ఇంత ముమ్మరంగా ప్రచారాలు జరుగుతున్నా కూడా ఖండించలేదు. నిమ్రత్ కౌర్కి అమితాబ్ బచ్చన్ గారు లెటర్ ఎందుకు రాశారు అనే విషయం మొదలుకొని అసలు ఏం జరిగింది, ఈవిడికి వయసు పైబడింది కాబట్టి అభిషేక్కి బోర్ కొట్టిందా మొదలుకొని రకరకాల, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, అత్తగారి సాధింపులని ఇంకోవైపు. అంటే ఈ టకారం ఉపయోగించి చాలా మాట్లాడతారండి. ఈ టకారం ఉపయోగించి మాట్లాడేవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ జీవితంలో రకరకాలు ఉండొచ్చు. కొన్ని సిల్లీగా అనిపించవచ్చు ప్రపంచానికి, కానీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి విడిపోయేటప్పుడు కూడా అంతే గౌరవంగా విడిపోవటం అనేది మంచిది, రెస్పెక్ట్ చేస్తూ. మళ్ళీ ఒక సినిమా పాటలో వాక్యమే చెప్పాల్సి వస్తుంది ఇక్కడ కూడా. అంటే నిజంగా ప్రేమించుంటే ఈ 29 సంవత్సరాల ప్రయాణంలో రెహమాన్ కావచ్చు, లేకపోతే ఐశ్వర్య అతను కావచ్చు, అభిషేక్ కావచ్చు, ఎవరైనా ఈ జర్నీలో అవతల వాళ్ళని వాళ్ళు ప్రేమించుంటే ఏ మేరకైనా వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనదా అని రాశాడు ఆయన. కాబట్టి నిజంగా ప్రేమించింది నిజమైతే మన్నించి పంపించేయటం మంచిది. ఒకవేళ రిలేషన్స్ ఉన్నా కానీ అవతల వాళ్ళకి వేరే రిలేషన్ ఉంది అని తెలిసినప్పటికీ గాయపడి గొడవ పడాల్సినటువంటి అవసరం లేదు. బాబు, నీకు ఈ రిలేషన్ ఉండటం వలన నేను నీతో ఉండాలని అనుకోవడం లేదు కాబట్టి నేను నా మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అలా కొనసాగు, ఇబ్బంది ఏమీ లేదు అని కూల్గా మాట్లాడుకుని విడిపోవచ్చు. కానీ దాని మీద బయట ప్రపంచం రకరకాలుగా మాట్లాడుతోంది. ఇదేదో పెళ్ళి పవిత్రత ఇవన్నీ ఆపాదించేస్తున్నారు దానికి. అవును, పెళ్ళి అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిన వ్యవహారం. వాళ్ళిద్దరూ ఉండాలి అనుకుంటే ఉంటారు, విడిపోవాలనుకుంటే విడిపోతారు. చాలా క్లియర్గా చట్టం ఉంది అక్కడ. ఇప్పుడు దీని గురించి నెగిటివ్గా మాట్లాడటం అంటే చట్టాన్ని అగౌరవపరిచినట్టు. అలాగే రాజ్యాంగం ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి స్వేచ్ఛను కూడా భంగపరిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. అవును. అందుకని ఇప్పుడు ఈ డివోర్స్ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు కాన్స్టిట్యూషనల్ వయలేషన్కి వెళ్ళినట్టుగానే చూడాల్సి ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు సార్. అయితే ఇప్పుడు ఇక్కడ మరి రెహమాన్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, విరిగిపోయిన ముక్కలు, బ్రోకెన్ పీసెస్ అని అన్నారు. అది అంటే ఎక్కడో ఆయన చాలా హర్ట్ అయిపోయినట్టు అనిపిస్తున్నారు. కానీ ఆవిడ ప్రతిపాదించింది ఆవిడ కాబట్టి ఆవిడే హర్ట్ అయి ఉంటారని కూడా అనుకుంటున్నారు. ఇద్దరు ఇబ్బంది పడ్డారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి ఉంటారు. ఈ ట్రావెల్లో ఆవిడ నుంచి విడిపోవాల్సి రావడం ఆయనకి పెయినే, అలాగే ఆవిడకి పెయినే. కానీ తప్పదు. ఈ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈ రిలేషన్లో ఉంటే కుదరదు అనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతే విడిపోయారు. కాబట్టి దాన్ని గౌరవించడం తప్ప చేయగలిగింది ఏం లేదండి. అది అంటే భగవంతుడు అనే ఒక మాట కూడా, గాడ్ అనే మాట వాడడంతో ఆయన చాలా దైవికమైన సంగీతం అందించారు. కొన్ని పాటలు మనం వింటే ఇప్పటికీ జోధా అక్బర్ సినిమా కావచ్చు, ఆయన సూఫీ పద్ధతిలో. అవును, సూఫీ సంగీతాన్ని సినిమాల్లోకి ప్రవేశపెట్టి దానికి శాస్త్రీయ సంగీతపు సొగసులు అద్దినటువంటి చరిత్ర ఉంది ఆయన. అంటే నిజంగా గంగా జమున తెహజీబ్ అంటారు కదా, అలాగా ఆయనకుండే శాస్త్రీయ నేపథ్యం. మరోవైపు ఇది అంటే దాదాపు ఒక డివైన్ ఫీలింగ్ క్రియేట్ చేసే పాటలు మాత్రం అద్భుతంగా అందించారు రెహమాన్ గారు. సో ఈ సందర్భంలో పాపం వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత ప్రయాణాల్లో భగవంతుడు బోల్డ్ అంతా అండగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏం అనలేము సార్. అంతే.